బ్రేకింగ్ చూస్తున్నాం. బోర్గడ్డ అనిల్ కుమార్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనికి వచ్చే నెల 3వ తేదీ వరకు గుంటూరు 6వ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. రిమాండ్ విధించడంతో బోర్గడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును బెదిరించడంపై కేసు నమోదైంది. 2016 మే 9న తన స్థలానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సర్వేయర్ను బెదిరించారు. విధులు ఆటంకం కలిగించి బెదిరించడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 8 ఏళ్లుగా కూడా ఈ కేసులో కోర్టుకి అనిల్ హాజరు కాలేదు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, దీపిక 2016లో తన స్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించి సర్వేయర్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటూ అతను బెదిరించాడు ఈ బోర్గడ్డ అనిల్. ఈ సంఘటన మీద అప్పట్లో తమ విధులకు ఆటంకం కలిగించాడని ఆ సర్వేయర్ ఈ మల్లికార్జునరావు పెదకాకాని సంబంధించిన సర్వేయర్ అతను ఈ పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఈ రోజు అయితే పీటీ వారెంట్ మీద అంటే ప్రెసెంట్ అయితే అతను బోర్గడ్డ అనిల్ అయితే మాత్రం ఈ రాజమండ్రి సెంటర్ దగ్గరికి తరలించారు. అతను పీటీ వారెంట్ మీద గుంటూరుకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. బోర్గడ్డ అనిల్ ని తెచ్చిన అనంతరం అక్కడ కోర్టు అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది. 14 రోజులు అంటే వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ విధించినట్టు గుంటూరు 6వ అదనపు కోర్టు జడ్జి అయితే తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ మీద అనంతపురం నుంచి ఆయన పట్టుకురావడం జరిగింది. అనంతపురం నుంచి వచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ప్రెజెంట్ అయితే మాత్రం అతను రాజమండ్రి సెంటర్ దగ్గరికి అయితే ఇప్పుడే తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.